ఆ బతుకులే సక్రమంగా సాగాలంటే ఇలాంటి విషయాల్లో కల్పించుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అయినా అక్కడ అంతమంది జనం ఉన్నారు కదా, వాళ్ళెవరూ సాక్ష్యం చెప్పనప్పుడు నువ్వు మాత్రమే సాక్ష్యం చెప్పడం ఎందుకు? నీకెందుకని? అందరూ అలా అనుకోబట్టే లోకంలో అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి అణగదొక్కాలని చూస్తున్నాడు. సీత, నువ్వు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోతున్న ఆ కుర్రోడెవరో తెలుసా? మన పక్క ఊరి ప్రెసిడెంట్ గారి మనవడు. వాళ్ళతో విరోధం అంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఏం చేస్తారు నాన్న? తల కొట్టి మొలేస్తారా? ప్రాణాలు తీస్తారా? నేను ఎలాంటి బెదిరింపులకి లొంగను. సీత మహాలక్ష్మి అంటే న్యాయం పక్షాన్ని నిలబడుతుంది, అన్యాయాన్ని సహించదు, అంతే. సీత, ఇక మాటలు అనవసరం. నీ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు సాక్ష్యం చెప్పకూడదు, చెప్పడానికి వెళ్ళకూడదు, అంతే. నా మాటను కాదన్నావో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆలోచించుకో. రామ్ గారు, మీతో బిజినెస్ డీలర్షిప్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ప్రాజెక్ట్కి అప్రూవల్ తీసుకోగలిగారంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో మాకు బాగా అర్థమవుతుంది. ఎస్, అన్కండిషనల్గా మీ టర్మ్స్కి మేము ఒప్పుకుంటున్నాం. మీతో కలిసి బిజినెస్ కంటిన్యూ చేయడానికి ఇప్పుడే డిసైడ్ అయ్యాం సార్. తాతయ్య, ఫోన్ రింగ్ అవుతోంది. Excuse me, gentlemen. Just a minute, please. Thank you. అమ్మా, చెప్పు. ఒరే రామ్, నీ తమ్ముణ్ణి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అమ్మా, ఏమంటున్నావు? ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? ఎందుకు? ఎందుకంటే కాలేజ్ ఎలక్షన్స్ కి సంబంధించి ఏదో గొడవ జరిగిందంట. మన ఆదిత్య అక్కడ ఎవరో అబ్బాయిని కొట్టాడంట. ఆ అబ్బాయికి చాలా గాయాలయ్యాయి, హాస్పిటల్లో చేర్పించారు. వాళ్ళు కేసు పెడితే పోలీసులు ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా. అమ్మా, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇంతకు ముందేరా. మేమెంత బ్రతిమాలినా గాని ఆ ఇన్స్పెక్టర్ అస్సలు వినిపించుకోలేదు. ఆదిత్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. మాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా. అప్పటి నుంచి నీ ఫోన్ కి ప్రయత్నిస్తుంటే ఇదిగో ఇప్పుడు దొరికింది. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఫోన్ నాన్నకివ్వు. ఇస్తున్నాన్రా, మీతో మాట్లాడతాడంట, మాట్లాడండి. రామ్, వాడి సంగతి మేం మేనేజ్ చేసుకుంటాం, కానీ నువ్వు మీటింగ్లో ఉన్నావేమో, నువ్వేం టెన్షన్ పడద్దు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు? అక్కడ తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేస్తే నేనిక్కడ మీటింగ్ సంగతి చూసుకోవాలా? అది కాదురా, నువ్వు టెన్షన్ పడకు, మేం మేనేజ్ చేస్తాం కదా. టెన్షన్ పడద్దంటారేంటి నాన్న? తమ్ముడిని అరెస్ట్ చేశారన్న మాట వినగానే మైండ్ బ్లాక్ అయినట్టయింది. మీరు వెంటనే లాయర్తో మాట్లాడండి, బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకురండి. వాడు తప్పు చేశాడా లేదా అనే తర్వాత స్టూడెంట్ లైఫ్లో ఇలాంటి గొడవలు సహజమే. కానీ పోలీసుల దాకా వెళ్ళడం ఏంటి, నా తమ్ముడిని అరెస్ట్ చేయడం ఏంటి? డాడీ, అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది. అక్కడ అన్నయ్యని పోలీసులు ఏం చేస్తారో ఏంటో. అమలు, నువ్వేం టెన్షన్ పడకు. ఆదిత్యకి ఏమీ కాదు, నేను మేనేజ్ చేస్తాను. అమూల్య, ఇటీవమ్మా.
రాము, ఎలారా మేనేజ్ చేయడం? కాలేజ్లో అంత గొడవ జరిగినప్పుడు మన ఆదిత్య ఆ కుర్రుని కొట్టడం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దాని ఆధారంగానే ఆ ఇన్స్పెక్టర్ ఎంత చెప్పినా వినకుండా మన ఆదిత్యని బలవంతంగా లాక్కెళ్ళాడు. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నేను వెంటనే మన లాయర్ గారితో మాట్లాడతాను. మీరు కూడా ఇమీడియట్గా బయలుదేరి లాయర్ గారిని కలవండి. అలాగేరా, కానీ రేపు శని ఆదివారాలు కోర్టుకు సెలవు కదరా. ఈలోగా ఆదిత్యకు బెయిల్ రాకపోతే చాలా కష్టం కదరా. ఓకే నాన్న. ఆలోచిస్తుంటే ఆదిత్య అరెస్ట్ వెనక ఏదో కాన్స్పిరసీ ఉన్నట్టు అనిపిస్తోంది. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అదేంట్రా, ఏదో బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందన్నావు, ఇప్పుడు ఎలా బయలుదేరతావురా? నాన్న, నా తమ్ముడి కంటే బిజినెస్ లాభాలు ఏది ముఖ్యం కాదు. మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేస్తాను నాన్న. రాము, నా మాట వినరా. 6 నెలల వెయిటింగ్ తర్వాత మినిస్టర్ గారు అపాయింట్మెంట్ దొరికింది. ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్సులు రావాలంటే మినిస్టర్ గారు అప్రూవల్ ఎంతో ముఖ్యం కదరా. వాటన్నిటికంటే కూడా నా తమ్ముడి సేఫ్టీయే నాకు ముఖ్యం. రామ్, నీ తమ్ముడి మీద నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు. మీ నాన్న తాతయ్య ఉన్నారు కదా, ఆదిత్య సంగతి మేం చూసుకుంటాం. నువ్వు మాత్రం అక్కడి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే ఇక్కడికి తిరిగి రావాలి. నా మాట కాదనుకో. సరేనమ్మా, కానీ నాకెప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి. అలాగే రామ్, మళ్ళీ నీకు కాల్ చేస్తాను. ఆలోచించి చూస్తుంటే రాము చెప్పినట్టుగానే మన ఆదిత్య అరెస్ట్ వెనకాల ఏదో కుట్ర జరిగినట్టుంది. మనం వెంటనే లాయర్ని కలవాలి. నమస్కారం సూర్యం గారు. నమస్తే. కూర్చోండి. కూర్చోండమ్మా, కూర్చోండి. లాయర్ గారు, కారులో వస్తూనే మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, మా ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేశారు. అన్యాయంగా ఏవేవో సెక్షన్ల ప్రకారం కేసులు పెట్టారు. మా వాడు జైలుకి వెళ్లకుండా మీరే చూడాలి. ఇదిగో లాయర్, నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు తెలుసు. అందుకే మా వాళ్ళని నీ దగ్గర తీసుకొచ్చాను. నువ్వు నీ మొత్తం అనుభవాన్ని ఉపయోగించైనా సరే మా వాడు నిర్దోషిగా బయటకు వచ్చేలా చేయాలి. లాయర్ గారు, ఆ ఇన్స్పెక్టర్ వాలకం చూస్తే మాకెందుకో చాలా అనుమానంగా ఉంది. మా ఆదిత్యని అరెస్ట్ చేయడం వెనుక ఏదో కుట్రుందని ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకు అర్థమైంది.